హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మాట్లాడి. మనం ఈ వీడియోలో చికెన్ పికిల్ అయితే ఎలా పెట్టాలో నేను మా ఇంట్లో ఎలా పెట్టానో మీకు చెప్పబోతున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఈ పికిల్ పెట్టడము. 2 kgs చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని బాగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా బాండీ పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసి దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి. మనం వాటర్ ఏం వేయనవసరం లేదు, అలాగే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేలాగా మనం ఉడకబెట్టుకోవాలి. ఏమాత్రం వాటర్ ఉండకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి. అదో చూడండి, డ్రై అయిపోయినాక ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీనికైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు, ఇవన్నీ వేసుకొని ఎక్కువ వేపుకోకండి, లైట్గా పచ్చివాసన పోయేలాగా వేపుకొని దీన్ని ఒక మిక్సీలోకి తీసేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ కూడా పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోండి. వేరే కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనము ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా దాన్ని ఆయిల్ హీట్ అయ్యాక ఆ ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. మరీ డీప్ రోస్ట్ అయితే చేయకండి, గట్టిగా అయిపోతుంది ముక్క. మనము కొద్దిగా మెత్తగానే ఉండాలి, లైట్గా రోస్ట్ చేసుకొని వాటిని పక్క తీసుకోవాలి. మరి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకోండి. మనం ముందే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని కూడా ఆ ఆయిల్లో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోండి. వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ టైం అయితే పెట్టాను, చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అందరికీ.